నమస్తే, వెల్కమ్ టు 9 PM. మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం క్రాష్ అయిన వెంటనే ముక్కలై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరో 5గురు అక్కడికక్కడే మరణించారు. మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలో భాగంగా బారామతిలో పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరారు. బయలుదేరిన 45 నిమిషాల తర్వాత అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో బారామతి విమానాశ్రయం సమీపంలో పొలాల్లో కూలిపోయింది. ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు చనిపోవడంపై ఏపీ మంత్రివర్గం విచారం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో 8 సార్లు బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కన్నుమూయడంతో నియోజకవర్గ ప్రజలను శోకసంద్రంలో ముంచింది. ఆయన మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. రేపు బారామతిలోనే అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఘటన దేశ రాజకీయాలను విషాదంలోకి నెట్టింది. అజిత్ పవార్ మరణం పట్ల ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. ప్రజల నేత అజిత్ పవార్ అట్టడుగు స్థాయి ప్రజలతో బలమైన సంబంధం కలిగి ఉన్న గొప్ప ప్రజానాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో ఎప్పుడూ ముందుండి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అజిత్ పవార్తో తనకున్న అనుబంధాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. మంచి మిత్రుడిని కోల్పోయానంటూ తెలిపారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. కేబినెట్ భేటీ ప్రారంభంలో విమాన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అజిత్ పవార్తో సహా 5గురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్తో తనకున్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోటైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతికి సంతాపం తెలుపుతూ కేబినెట్లో తీర్మానం తెలిపింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తూ క్యూర్ ప్యూర్ రేర్ తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్లోనూ క్యూర్ ప్యూర్ రేర్కు అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చిందన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్తో రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి 3 రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో
సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే సమ్మక్క సారళమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎన్నడూ లేని విధంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర తొలి ఘట్టం ప్రారంభం కాక సాయంత్రం కన్నేపల్లి నుంచి సారళమ్మను గద్దె మీదకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన మేడారం మహాజాతరను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్ది ఒక పావుగంట అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పూనగల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు. పార్టీ ఫిరాయింపులపై విచారణ దానం నాగేంద్ర వద్దకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణను వేగవంతం చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన నోటీసులకు దానం నాగేందర్ నుంచి సరైన వివరం లేకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యం జరగడంతో స్పీకర్ ఈసారి నేరుగా విచారణకు రావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. గత విచారణలో 2 వారాల సమయం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై సాంకేతిక ఆధారాలు బలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వాదిస్తుంది. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 7గురిపై ఇప్పటికే పిటిషన్లు తిరస్కరించారు. కడియం సంజయ్లపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఒకవేళ 30వ తేదీన జరిగే విచారణలో దానం నాగేందర్ ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఏమాత్రం సాంకేతికంగా అవకాశం ఉన్నా దానంపై నిర్ణయం వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఒక దానం విషయాన్ని పెండింగ్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు స్పందన బట్టి దానంపై నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ను విన్నవించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో తాను వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళినట్లు తెలిపారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుందని, ఆ పార్టీ అనర్హత పిటిషన్లోని అంశాలను మాత్రమే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని, అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని దానం నాగేందర్ కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతుందన్నారు. మరో అవినీతిని బయటపెట్టామన్నారు. రాష్ట్రంలో మైక్రో బ్రోవరీస్ కోసం 110 అఫిడవిట్లు వచ్చాయని, అందులో 25కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు. ఒక్కో బ్రోవరీకి 1,80,00,000 ధర నిర్ణయించారని, 1,50,00,000 ముఖ్య నేతకు వెళ్లినా మిగతా 30 లక్షలు ఆ నేతకు తోడు నేడుగా ఉన్నవారికి అందేలా ప్రణాళికలు చేసినట్లు హరీష్ రావు ఆరోపించారు. 110 అప్లికేషన్లు వచ్చినప్పుడల్లా వైన్స్లో లాటరీ తీసినట్లు ఎందుకు తీయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు పడ్డారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానంలో గెలవబోతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీ టికెట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నారని, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వార్డుల్లోనూ తాము పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవాళ నుంచి నామినేషన్ కూడా మొదలైపోయినాయి. మళ్ళీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాలయాల్లో, జిల్లాలలో చాలామంది ఆశాభావను మాకు టికెట్ ఇవ్వండి, మాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ప్రక్రియ మొదలైంది. 30 తారీఖు నామినేషను. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ
తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను, గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. నన్నీలో టెండర్ల అలొకేషన్ కాలేదు, బొగ్గు బయటికి తీయలేదు, ఇక స్కామ్ ఎలా జరుగుతుందని మాజీ ఎంపీ మధేష్కి కూడా ప్రశ్నించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పాత నేతలను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని, మంత్రుల మధ్య సమన్వయం ఉంది, అందుకే రాష్ట్రంలో అద్భుతమైన పాలన నడుస్తుందన్నారు. అభివృద్ధి కొరకు అంటూ కాంగ్రెస్లో చేరిన నాయకులు కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందని, స్పీకర్ నిర్ణయం జరిగాక కోర్టులు అంగీకరించవచ్చని, తిరస్కరించవచ్చని, ఏదైనా జరగచ్చన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలతో వచ్చి బీఆర్ఎస్ నాయకులపై కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై, సీఎంపై, మంత్రులపై చేసిన నిరాధారమైన ఆరోపణలపై స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్ల మధ్య గొడవను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుట్రపూరితంగా బీఆర్ఎస్ సైడ్ మీడియా తనపై విష ప్రచారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీబీ ఓనర్కు మా స్థానిక ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన 8 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తే నేను దాన్ని కాస్త 8 కోట్ల రూపాయలు అడిగిండు. జేసీబీ కాదు, నాకే అడిగినట్లు చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి, ఆ తప్పుడు వార్తను ఎందుకంటే మేము కాంగ్రెస్ అది టీఆర్ఎస్ పత్రిక కనుక ప్రచురించి, ఆ ప్రచురించిన ఆర్టికల్ను బేస్ చేసుకొని వాళ్ళ పెయిడ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ తెలుగు స్క్రైబ్ అని మిగతా యూట్యూబ్ ఛానల్లో విచ్చలవిడిగా ప్రచారం చేసి, దాంతోపాటు అదే ఆర్టికల్ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడము, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడము, క్రిషాంక్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, ఈ తెలుగు స్క్రైబ్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ స్పందించారు. విమాన ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పవార్ మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, లేక సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాలు బయటకు రావాల్సి ఉందన్నారు రాజేష్ సింగ్. ఒక డిప్యూటీ సీఎం ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది, చనిపోయిందంటే దీని వెనుక కుట్ర ఉన్నదా, లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఆ ప్లేన్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే అన్ని విషయాలు ముందుకు రావచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా రోజు నుంచి ఒక చర్చ ఉండే, అజిత్ పవార్ గారు బయటికి వెళ్ళిపోతారు మహాయుక్తి నుంచి, అట్లాంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త నడుస్తున్నాయి, ఇది ఒక కుట్ర జరగవచ్చు, ఇది ఒక కుట్ర పరంగానే. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 35 ఎజెండా అంశాలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాల మెడికల్ కాలేజీ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అర్హులు అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఓకే చెప్పింది. టీటీడీ పరిధిలో పలు పోస్టులకు అప్గ్రేడ్ ఆమోదం తెలిపింది. ఏపీ టిట్కోకు హట్కో నుంచి 4,450 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం గార్డెన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్కు జారీ చేసిన ఎల్ఓఐలను రద్దు చేసి కొత్తగా ఈఓఐలను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంకేతిక సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. రియాలిటీ కంపెనీ ఈ 5-6 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం, నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయకపోవటం దృష్టి పెట్టుకుని దీన్ని ఎల్ఓఐ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది.
బిడ్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రజలకు ఏ ఒక్క మంచి పని జరగలేదని ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారని, సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. రాబోయే కాలంలో పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉంటామని, మొత్తం 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తామని హామీ ఇచ్చారు జగన్. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు కార్యకర్తలే వివరించాలని సూచించారు మాజీ సీఎం జగన్. ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది. క్రెడిబిలిటీ కోల్పోయిన మాజీ సీఎం జగన్ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు నిమ్మల. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసినట్లు జగన్ డ్రామాలాడారని, ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటికీ జరుగుతున్న పనులపై మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టన్నెల్ ఏర్పాటు, హెడ్ రెగ్యులేటరీ, ఫీడర్ కెనాల్ వంటి పనులు ఇంకా జరుగుతున్నాయని, ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆధారాలతో సహా బయట పెట్టామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం, మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి. అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ప్రతాప్ అప్పారావు తన బెంచ్ మేట్ అని, ఆయనపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్న వ్యక్తిగత గౌరవం ఉండాలని సూచించారు. వైసీపీ సమావేశాలకు ప్రజల స్పందన తగ్గిందని, అందుకే దృష్టి ఆకర్షించేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన చోట వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని మంత్రి పార్థసారథి అన్నారు. ఆగిరిపల్లిలో కూర్చుని చెక్ చేసుకోమనండి, ఏంటి ఎక్కడెక్కడ క్వారింగ్ జరుగుతుంది, వాటికి పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఉన్నాయా లేదా ఒకసారి తెలుసుకోమనండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బియ్యం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తినకూడదు అన్నట్టు మారుతారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, లేదా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ ఇల్లు మీరు ఇల్లు కట్టుకున్నా కూడా. రైల్వే కోడూరులో మహిళా ఉద్యోగిని వేధించిన జనసేన ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్న ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగర్లో రోడ్లపై బైఠాయించి నిరసన చేపట్టారు. జనసేన అంటే కామసేన, అది కామాంధుల సేనగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లేని వారికి అండగా నిలుస్తున్న హోంమంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు అలవాటు పడి తన చుట్టూ ఎంత జరుగుతున్నా సంప్రదించడం లేదని మండిపడ్డారు. ఇంకా జనసేనను నమ్ముకుంటే కార్యకర్తలకు విలువ లేకుండా పోతుందంటూ రోజా హెచ్చరించారు.
ప్రతి ఏడాది జైళ్లలో అనేక రకాల మార్పులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల 9వ జాతీయ సమావేశంలో పాల్గొన్నారు. జైల్లో ఆధునీకరణ కోసం 950 కోట్లు, ఖైదీల సంక్షేమం కోసం 161 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయని వివరించారు. सम्मेलन के लिए ऐसे विषय चुने गए हैं जो प्रति एक राज्य के कारागार विभाग के लिए प्रासंगिक है और राज्यों संघ राज्यों के साथ परामर्श करके तय किए गए, जैसे हिरासत में कमजोर लोगों को जरूरतों को संबोधित करना, समावेशी, सुरक्षित और प्रभावी देखभाल कैसे प्रदान किया जाए और मॉडर्न बिजनेस के स्टैंडर्ड्स और रिहाई के पश्चात पुनर्वास और सामुदायिक एकीकरण, निर्धन कैदी सहायता योजना और जेलों के आधुनिकीकरण परियोजना के प्रभावी कार्यान्वयन के लिए रणनीतियां, मॉडर्न बिजनेस తిరుమల కల్తీనే వ్యవహారంపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని భావించిన కేబినెట్ సిట్ నివేదిక తెప్పించాలని కోరింది. ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. సిట్ నివేదిక ఆధారంగా వచ్చిన తర్వాతే స్పందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఈ లడ్డూ విషయంలో గతంలో నుంచి జరిగిన విషయాల మీద, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లరి ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా, లేకపోతే ప్రెస్లో వచ్చిన న్యూస్ల మీద, వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్ ఏంటి, లేకపోతే ఏం కంక్లూజన్స్ ఇచ్చారు అని తెలుసుకున్న తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న డెలిబరేషన్స్ కానీ, లేకపోతే ఫైండింగ్స్ కానీ, లేకపోతే హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రదర్శనలో ఎయిర్ షో, స్పెషల్ ఎయిర్ షో, ఫ్లయింగ్ డిస్ప్లే ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుండి ఇండస్ట్రీ ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఎయిర్ షో కొనసాగనుంది. ఇండియాకు చెందిన సూర్యకిరణ్ ఏరోబెటిక్స్ టీమ్, జెట్ ఫ్లైట్ షో, మ్యాక్ జెఫ్రీ ఏరోబెటిక్స్ టీమ్ చేసే విన్యాసాలు హైలైట్గా నిలిచాయి. వివిధ దేశాల సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లైట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శన చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గత 5 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందిందని పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశం వికసిత్ భారత్ వైపు వేగంగా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తుందన్నారు. గత 10 ఏళ్లలో 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. माननीय सदस्यगण, इसी दौरान देशवासियों ने श्री गुरु तेग बहादुर जी का 350 शहीद दिवस पर्व पूरी श्रद्धा के साथ मनाया. भगवान बिरसा मुंडा के 150 जन्म जयंती वर्ष के दौरान देश ने उन्हें श्रद्धांजलि दी और आदिवासी समाज के योगदान को याद किया. सरदार पटेल విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవతుందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. Deputy Chief Minister, he died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition. బంగారం, వెండి ధరలు బగ్గుమంటూనే ఉన్నాయి. వెండి 4 లక్షల దిశగా పరుగులు తీస్తుంటే పసిడి ఏకంగా హైదరాబాద్లో తులం ఒక్కరోజే 8,000 పెరిగి 1,70,477 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కిలో వెండి ధర రికార్డు స్థాయికి చేరింది. కిలో వెండి ధర 3.75 లక్షల ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఇక 10 గ్రాముల తులం బంగారం ఏకంగా 1,62,000కు ఎగబాకింది. డాలర్ బలహీనతలే ఈ లోహాలు ధరలు పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాబ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త H-1B వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. 2027 మే 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతుందని అబాబ్ ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు దేశ కార్మికులకే దక్కాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ ఐరోపా ట్రేడ్ డీల్లో భారత్కి ఎక్కువ అనుకూలంగా ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని వివరాలు పరిశీలించాలన్నారు. ఈ ఒప్పందంలో భారత్ పైచేయి నిలుస్తుందని పేర్కొన్నారు. ఐరోపా మార్కెట్లో భారత్ ఉత్పత్తులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ ఉత్పత్తులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుందన్నారు. దేశంలోని దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్లు విధిస్తుండడంతో పలు దేశాలు తమ ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే EU భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.